ఓట్ల ముందు దానిక జనసేన టీడీపీ మంచి కూటమి మిత్రులు. కానీ అదే ఓట్లు అయిపోయాక కుమ్ములాట శత్రువులు అవుతున్నారు. అది కూడా ఆడ ఈడ కాదు, ఏకంగా పిఠాపురంలోనే. అవును, నిజమే. ఓట్ల ఫలితం వచ్చేదానిక అందరూ సైలెంట్గానే ఉన్నారు. ఫలితం వచ్చి పవన్ కళ్యాణ్ గెలుసుడుతోనే లొల్లులు షురువైతున్నాయి. మొన్న జనసేన కార్యకర్తలు టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జి వర్మ మీద ఆయన కారు మీద ఇట్లా దాడి చేసిండ్రా. ఇక సీన్ కట్ చేస్తే ఇదే పిఠాపురంలో జనసేన ఫ్లెక్సీ ఇట్లా ఇనిగింది. ఇక్కడనే అర్థమవుతున్నది టీడీపీ జనసేన నడుమ దోస్తాన ఎట్లున్నది అనేది. ఒకలంటే ఒకరికి అస్సలు పడతలేదట. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ గెలిచిన సందే మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్టే జన సైనికులు ఉంటే, అరే మీ పవన్కు నా మద్దతు లేకపోతే గెలుచునా, అసవంటిది గెలిచినాక ఇట్లా మా మీదనే దాడి చేస్తారా అని టీడీపీ వర్మ ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారట. మరి ఇంకా ప్రమాణ స్వీకారాలు కాకముందే కూటమి నేతలు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఇట్లా అంటే ఇక రేపట్ల ఎట్లా కలిసి ఉంటారో ఏమో. మరి పిఠాపురంలోనే ఇట్లుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేం సోపత్ చేస్తారో ఏమో. చూద్దాం ఏమవుతుందో.